నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింగపూర్ పర్యటన విజయవంతమైందన్న మంత్రి లోకేష్. 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటన. నిధుల దుర్వినియోగం కేసులో సిఐడి మాజీ చీఫ్ సంజయ్కి షాక్. ముందస్తు బెయిల్ రద్దు. 3 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం ఆదేశం. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు. ముంబైకి వెళ్లి షెల్ కంపెనీల వివరాలు ఆరా. జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట. ఎగబడ్డ వైసీపీ శ్రేణులు. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు. విశాఖ జిల్లా నేరెళ్ల వలసలో దారుణం. నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య. ఎన్సీడీసీకి 2,000 కోట్ల గ్రాంట్ ఇస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం. 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు మంజూరు. నెల్లూరులో జగన్ పర్యటన వేళ ఓ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు పర్యటనకు వెళ్లిన జగన్ నగర ప్రవేశం నుంచి కార్యకర్తల్ని క్యాన్వాయ్ వెనక రావాలని రెచ్చగొట్టారు. దీంతో పోలీసులు వారిస్తున్నా పట్టించుకోకుండా కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే రోడ్డులో బారికేడ్లు లాగి పరుగు తీశారు. ఈ క్రమంలో అనేక మంది కింద పడిపోయారు. పోలీసులను సైతం లాగి పడేశారు. దీంతో కావలి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మాలకొండయ్య పైన వైసీపీ కార్యకర్తలు పడ్డారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మాలకొండయ్య ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చెయ్యి విరిగినట్లు తెలుస్తోంది. సార్ ఉదయం 9:30 వెళ్ళాం సార్. తర్వాత ఊళ్ళో వాటర్ తాగాను. ఎప్పుడు తాగారు? వాటర్ కూడా 1 గంట ముందు, అంటే ఇది పడక ముందు ఒక 1 అవర్ ముందు. ఎక్కడ ఏం లేదు సార్. చిన్న ఫ్యాక్టరీ లాగా ఉంటే కట్టు మళ్ళీ ఏం టెన్షన్ ఏం పడిపోతుంది. లేమ్మా లేమ్మా సరేనమ్మా. హలో, సింగపూర్ పర్యటనలో 45,000 కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా సింగపూర్తో ఒప్పందాలు జరిగాయన్నారు. వైసీపీ తెచ్చిన పెట్టుబడుల కంటే 14 నెలల్లో మేం తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ అని లోకేష్ స్పష్టం చేశారు. ఈపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. 2019లో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్లో కలిసా. ఆనాడు చెప్పాను, మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే, లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము, ఈసారి రాలేకపోవచ్చు అన్నారు. నేను ఆయనకి మెసేజ్ పెట్టి, మనం గెలిచాం, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం సాయంత్రం సుమారుగా 6 అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. త్వరలో అక్కడ
శంకుస్థాపన అయిపోతున్నాం. 2029 ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. అంటే ఒక పట్టుదలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ 5 కంట్రీస్లో ఉంటుందండి. అవినీతి అనే పదం అక్కడ ఉండదు, ఆ డిక్షనరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో. అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్ర వేసడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. 4 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 26 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నారు. దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు. నేను కూడా స్వయంగా 19 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నాను. సుమారుగా 16 రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది. 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని తాము కృషి చేస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపారని వెల్లడించారు. ఈమెయిల్ పెట్టిన మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం. మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ PLR కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగా బాధేస్తుందండి ఈరోజు. అధికార యంత్రాంగానికి వైసీపీ అధినేత జగన్ బెదిరింపుల స్వరం పెంచారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేవారిని సప్త సముద్రాల అవతల ఉన్నా పిలిపించి మరీ శిక్షిస్తామని మరోసారి హెచ్చరించారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లిన జగన్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు. రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉంటారు. అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. ఏకంగా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఒకవేళ ప్రసన్న సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండింతలై మీకు తిరగబడితే అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే VRS తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, సప్త సముద్రాల అవతలున్నా చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. జగన్ నెల్లూరు పర్యటనలో వైసీపీ ఫేక్ దృశ్యాన్ని హోంమంత్రి అనిత బయటపెట్టారు. వైసీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో జగన్ నెల్లూరు పర్యటన పేరుతో ప్రసారం చేసిన దృశ్యాల్లో బంగారుపాళ్యం ప్రజల్ని మిక్సింగ్ చేశారు. జగన్ నాటకంలోని ఈ ఫేక్ దృశ్యాన్ని హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇవే దృశ్యాల్ని సాక్షి టీవీలో ప్రసారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు భారతీ సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
వీళ్ళు ఎలాగ మనల్ని మోల్డ్ చేస్తారు, ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. ద స్టోరీ దట్ వాట్ ఎవర్ వి ప్రెజెంట్, వీ షుడ్ నాట్ హైడ్ ఎనీ ఫ్యాక్ట్, వీ షుడ్ నాట్ ఓవర్లుక్ ఎనీ ఫ్యాక్ట్. మా భారతిరెడ్డి గారు, మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ. అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి, నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం. జస్ట్ కొంచెం అలా బ్యాక్గ్రౌండ్ ఒకసారి, ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీనే, మీ టీవీలో వేసుకున్నది. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైడ్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కన పెట్టండి మా బంగారుపాళ్యంది ఒకసారి. అదే మనకి మెయిన్ 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, నువ్వు చేసిన ఆ రోజు చేసిన కుక్కత వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్. ఇంకా అక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే. ఈరోజు మేము పరదాలు పెట్టట్లే, మీకు హౌస్ అరెస్టులు చేయట్లే, మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం, కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు. నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. మహిళల్ని కించపరిచే వాళ్లని ప్రోత్సహిస్తామనే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వరుసకు సోదరి అయ్యే మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతను పరామర్శించడమేంటని ప్రశ్నించారు. మహిళలంటే జగన్ కి గౌరవం లేదని అనిత ధ్వజమెత్తారు. జనరల్గా మనం తీర్థయాత్రలు చూస్తాం, జైత్రి యాత్రలు చూసాం, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు చూసాం, ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం. ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. పబ్లిక్ లో ఎవరైనా మహిళల మీద నీచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. అంటే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఓదరగొట్టాడు కదా. ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నీచంగా మాట్లాడినా కూడా నోరు మెదపలే. నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి. యాజ్ అ హోమ్ మినిస్టర్ గా నేను మాట్లాడాను. నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచానని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద. ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్
హ్యాండిల్స్ లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్ గా మాట్లాడి వల్గర్ గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి, కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దల చేతిలో పావుగా మారి అక్రమ అరెస్టులకు తెగబడ్డారని ఆరోపణలు మూటగట్టుకున్న సీనియర్ ఐపీఎస్ సంజయ్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అధికార దుర్వినియోగం కేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 3 వారాల్లోగా లొంగిపోవాలని సంజయ్కి తేల్చి చెప్పింది. సీనియర్ ఐపీఎస్ సంజయ్ వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన కాలంలో హోదాను అడ్డుపెట్టుకుని 1,75,00,000 దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ది, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా ఒప్పందం పేరుతో సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందం పేరుతో క్రిత్వ్యాప్ టెక్నాలజీ సంస్థకు ప్రజాధనాన్ని సంజయ్ దోచిపెట్టారనే అభియోగాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంజయ్ ముందస్తు బెయిల్ కోసం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి షరతులతో సంజయ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సంజయ్ అధికార దుర్వినియోగంపై అన్ని ఆధారాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఉంచింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే సంజయ్పై చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టం చేసింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు 49 పేజీల తీర్పు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే హైకోర్టు ట్రయల్ పూర్తి చేసినట్లుందని సుప్రీం ఆక్షేపించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవగాహన పేరిట ఏర్పాటు చేసిన ప్రతి సదస్సులో 350 మంది హాజరయ్యారని చూపారని, ఇదెలా సాధ్యమని సంజయ్ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. అన్ని సదస్సుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేకుండా ఎలా ఉంటుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమైన పదవుల్లో ఉన్న అధికారులు అన్నీ చూసుకోవాలి కానీ ఇష్టానుసారం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సంజయ్కు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు 3 వారాల్లోగా లొంగిపోవాలని తేల్చి చెప్పింది. కస్టడీ కోసం దర్యాప్తు సంస్థ, బెయిల్ కోసం సంజయ్ మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో సిఐడి, అగ్నిమాపక విభాగాల్లో సంజయ్ అక్రమాలు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు ఇచ్చింది. ఆన్లైన్లో నిరభ్యంతర పత్రాలు జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ది, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించిన సంజయ్ ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు 59,93,000 రూపాయల బిల్లులు చెల్లించినట్లు విజిలెన్స్ తేల్చింది. సిఐడి చీఫ్ హోదాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిత్వ్యాప్ టెక్నాలజీస్కి ఇచ్చారు. కానీ సదస్సులన్నీ సిఐడి అధికారులు నిర్వహించారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులను నిర్వహించకపోయినా 1,19,00,000 బిల్లులు చెల్లించేశారు. విజిలెన్స్ నివేదికల ఆధారంగానే సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ముంబై వెళ్లింది. మద్యం ముడుపుల నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు సిట్ గుర్తించింది. షెల్ కంపెనీల వివరాల్ని ఆరా తీసేందుకు సిట్ బృందం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. బోగస్ కంపెనీల వివరాలు సేకరించి ఆ నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ఇవ్వాలని సిట్ భావిస్తుంది. ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్న పురుషోత్తం వరుణ్ నుంచి కీలక విషయాలు సిట్ రాబడుతుంది. వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన మద్యం ముడుపుల నగదు 11 కోట్ల రూపాయలని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తులు, అంతిమ లబ్దిదారునికి ముడుపుల నగదును ఎలా తరలించారు, ముడుపుల నగదును ఎన్ని చోట్ల డంప్ చేశారు అనే విషయాలపై సిట్ లోతుగా విచారణ జరుపుతుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెల్లడించారు. అధిష్టానం ఆదేశిస్తే తన కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెడతానని తెలిపారు. ఎంత కష్టమైనా పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము రాజకీయాల్లో మేము ఎంత రిస్క్ తీసుకునేదానికైనా ఆ తర్వాత మేము వెనుకాడడం లేదు. ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఊర్లో మేము సర్పంచ్ కూడా కంటెస్ట్ చేసి గెలిచినాం రాజకీయాల్లో. కాబట్టి మేము పోటీ చేసేదానికి సిద్ధము. ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్లు మా కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ సభ్యులు కాదు, సొంతం నా భార్యను కానీ తర్వాత నా తమ్ముని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు కంటెస్ట్ చేయాలని మేము తప్పకుండా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాము. మేము తప్పకుండా పోటీకి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అయితే మా అధిష్టానం ఏమి సూచన చేస్తుందో, ఏం డైరెక్షన్ ఇస్తుందో దాన్ని అయితే మాత్రం తప్పకుండా మేము పాటించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఆమోదయోగ్యమే. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా మేము పులివెందుల ప్రజలు, పులివెందుల మండల నాయకులు అందరితో చర్చించి నేను వాళ్ళ ఆమోదంతో మా కుటుంబ సభ్యులను మా పోటీకి పెట్టేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చినతోలు మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక వెదురు కర్రలతో చేసిన గదిలోనే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 19 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఒకే ఉపాధ్యాయుడు. సరైన భవనం లేక ఎండకు వానకు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో నాడు నేడు కింద శాశ్వత భవనం మంజూరైనప్పటికీ పనులు మాత్రం జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వమైన చొరవ తీసుకుని పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. చింతూరు మండలంలో నాడు నేడు స్కూల్ అనుకోకుండా వచ్చింది. జీపీ స్కూల్ అని పేరుకనే పెట్టారు కానీ ఏ పనులు పూర్తి కావలేదు. స్కూల్ అది ఏటి ఫాస్టింగ్ లేకుండా ఏటి కాకుండా మధ్యలో ఆగిపోయింది. పూరి గుడిసెలోన చెప్తున్నాడు. చెప్పేసరికి ఉన్న టీచర్ గారిని పూరి గుడిసెలో ఎందుకు చెప్తున్నాడు అనుకోకుండా మిగతా అధికారులు చెప్పారట. చెప్పేసిన సరికైనా సరే ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాగే పట్టించుకోకున్నట్టుగా ఉంటుంది. చిన్నతోలు మండ అభివృద్ధి కావాలంటే ఈ స్కూల్ అయినా ఈ ప్రహరీ గోడ అయినా సరే ఇవల్ల మంచిగా ఉంటే దాని చింతోలు మండ ఒక ఆనందంలో ఉంటది. విశాఖ జిల్లా భీమిలి మండలం నేరెళ్ల వలసలో దారుణ ఘటన జరిగింది. నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీళ్లు పోసింది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నందిక కృష్ణ గౌతమి 6 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న భర్త కృష్ణపై గౌతమి వేడి నీళ్లు పోసిందన్నారు. కాలిన గాయాలతో ఉన్న కృష్ణ కేజీహెచ్ ఆసుపత్రిలో సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ సహకార అభివృద్ది సంస్థ ఎన్సీడీసీకి 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఎన్సీడీసీకి 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్ను కేంద్రం మంజూరు చేసినట్లు చెప్పారు. వచ్చే 4 ఏళ్ల కాలానికి ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పీఎంకేఎస్వై బడ్జెట్ను 1,920 కోట్ల నుంచి 6,520 కోట్ల రూపాయలకు పెంచినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ నిధుల్ని 50 బహుళ ఉత్పత్తి ఆహార అరెడేషన్ యూనిట్లు, 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం ఉపయోగించనున్నారు. 6 రాష్ట్రాల్లో రైల్వే విస్తరణ కోసం 11,169 కోట్ల రూపాయలతో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుల్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లలోని 13 జిల్లాల్ని కలుపుతూ రైల్వే నెట్వర్క్ను 574 కిలోమీటర్లు పెంచనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. విపక్ష సభ్యుల ఆందోళనతో పార్లమెంటులో గురువారం ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. సభ్యుల ఆందోళనతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్సభ సమావేశం కాగానే ఇస్రో నాసా సంయుక్త తయారీ ఉపగ్రహం నైసార్ విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలకు సభ అభినందన తెలిపింది. తర్వాత ప్రశ్నోత్తరాల సమయం నిర్వహిస్తుండగా వివిధ అంశాలపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఓం బిర్లా పదే సభ్యులకు విజ్ఞప్తి చేసినా వినలేదు. ఈ నేపథ్యంలో తొలుత మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత 4 గంటలకు వాయిదా పడింది. అనంతరం అమెరికా టారిఫ్లపై కేంద్ర మంత్రి గోయల్ ప్రకటన తర్వాత శుక్రవారానికి లోక్సభ వాయిదా పడింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు చేసిన ఆందోళన రాజ్యసభలో వాయిదాలకు కారణమైంది. ఎస్ఐఆర్పై చర్చించేందుకు తేదీ చెప్పాలని రాజ్యసభలో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే అధికార పక్షం, విపక్షం కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచించారు. ఇందుకు అంగీకరించని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల్లో తొలుత 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, అనంతరం 4:30కు రాజ్యసభ వాయిదా పడింది. 4:30కు కేంద్ర మంత్రి గోయల్ ప్రకటన చేసిన తర్వాత శుక్రవారానికి వాయిదా పడింది.
భారత్పై అమెరికా 25% టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో దేశ ప్రయోజనాల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ కల్లా తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికాతో మార్చి నెల నుంచి భారత చర్చలు జరుపుతోందని గోయల్ తెలిపారు. ఏప్రిల్ 5న భారత్పై 10% ప్రాథమిక సుంకాలు ప్రకటించిన అమెరికా మొత్తం 26% టారిఫ్లను విధిస్తామని తెలిపినట్లు చెప్పారు. అయితే ఆ నిర్ణయాన్ని ట్రంప్ 90 రోజులు వాయిదా వేశారని గోయల్ వివరించారు. తర్వాత ఆగస్టు 1 వరకు పెంచారని గుర్తు చేశారు. తాజాగా విధించిన 25% టారిఫ్లపై అందరితో చర్చించి ముందుకు వెళతామని గోయల్ వివరించారు. భారత్ దశాబ్ద కాలంలోనే బలహీనమైన ఆర్థిక వ్యవస్థల నుంచి బయటకు వచ్చి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న దేశంగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు అందుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है. वाणिज्य एवं उद्योग मंत्रालय निर्यातकों और उद्योग सहित सभी हितधारकों से संवाद कर इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है. सरकार हमारे किसानों, श्रमिकों, एंटरप्रेन्योर्स, उद्यमी, निर्यातकों, सूक्ष्म, लघु और मध्यम उद्योगों और उद्योग जगत के सभी हितधारकों के कल्याण की रक्षा और संवर्धन को सर्वोच्च महत्व देती है. हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे. అమెరికాతో ఓవైపు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధించడం అసమంజసంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అమెరికాతో వాణిజ్యం కుదరకపోతే భారత్ ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకోవాలని సూచించారు. అమెరికా చేస్తున్న ఒత్తిడికి భారత్ తలొగ్గాల్సిన అవసరం లేదన్న థరూర్ జాతీయ ప్రయోజనాలే ప్రధానమని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఈయూ సహా పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని, యూకేతో ఇప్పటికే ఒప్పందం చేసుకుందని శశి థరూర్ చెప్పారు. చైనా తరహాలో భారత్ కేవలం ఎగుమతులపై ఆధారపడే దేశం కాదన్న శశి థరూర్ దేశీయంగానూ మనకు మంచి మార్కెట్ ఉందని గుర్తు చేశారు. అమెరికాతో వాణిజ్యం కోసం సంప్రదింపులు జరుపుతున్న వారు మంచి డీల్ కోసం ప్రయత్నించాలని, కుదరకపోతే తప్పుకోవడమే మంచిదని చెప్పారు.